అభ్యుదయ భావాలను గురించి, మనోభావాల గురించి ప్రముఖ రచయిత చలం గారు విశ్లేషించినంత బాహాటంగా మరి ఏ ఇతర రచయిత చేయలేదు. అటువంటి చలం గారి నవల ఆధారంగా సమాజంలో పురుషుడితో సమానమైన హక్కు స్త్రీకి కూడా ఉండాలి అన్న సిద్ధాంతంతో రామరాజు రూపొందించిన చిత్రం మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు. బస్టాప్ ఫ్రేమ్ శ్రీదివ్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఆ చిత్ర విశేషాలు మీకోసం. లక్ష్మి అంటే శ్రీదివ్య కొత్తగా పెళ్లైన 16 అణాల పల్లెపడుచు. తన భర్త అంటే జార్జ్ విన్సెంట్తో సుఖంగా బతకాలి అనుకుంటుంది. ప్రేమ కోసం పరితపించే లక్ష్మిని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బ్రతుకుతున్న భర్త సరిగా పట్టించుకోడు. అనుకోని పరిస్థితుల్లో ఆమెకు క్రాంతి అనే పాటల రచయితతో స్నేహం ఏర్పడుతుంది. కొంతకాలానికి ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురుస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ లక్ష్మి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది, చివరికి లక్ష్మీ క్రాంతి ఏకమయ్యారా అనేది చిత్ర కథాంశం. లక్ష్మి పాత్రలో శ్రీదివ్య అద్భుతంగా నటించింది. భర్త నుంచి కనీస ప్రేమ కోసం పరితపించే గృహిణిగా, మరో మగాడి ప్రేమ కోరుకునే సాధారణ స్త్రీగా 2 వేరియేషన్స్ ను చక్కగా పండించింది. శ్రీదివ్య భర్తగా జార్జ్ చక్కగా నటించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం జీవితంలో డబ్బు కన్నా ఏదీ ముఖ్యం కాదు అనుకునే వ్యక్తిగా, సెకండ్ హాఫ్ లో భార్య ప్రేమను పొందడానికి పరితపించే సగటు భర్తగా చక్కగా నటించాడు. ఇక పవన్ కుమార్ సంగీతం సన్నివేశాల్లోని భావాన్ని ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఇద్దరమే మనమిద్దరమే అనే పాట ప్రేక్షకుణ్ణి ఊహాలోకంలో విహరింపచేస్తోంది. దర్శకుడు స్త్రీ భావాలను చాలా వరకు సింబాలిక్ గా చెప్పడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో క్రాంతి ఇంటి డోరు కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. సినిమాలో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఛాయలు కనిపించకపోవడం పెద్ద మైనస్. సినిమా టేకింగ్ పరంగా మైనస్ పాయింట్స్ ఏమీ లేకపోయినప్పటికీ దర్శకుడు ఎంచుకున్న కథాంశం కొందరికి రుచించకపోవచ్చు. మన భారతదేశంలో స్త్రీని భూదేవితో పోలుస్తారు. కారణం ఆమె అంత ఓర్పుతో సహనంతో ఉంటుందని. అటువంటిది ఈ చిత్రంలో స్త్రీ మాత్రం కేవలం తన భర్త తనను ప్రేమగా చూసుకోలేకపోతున్నాడన్న ఒకే ఒక్క కారణంతో, అది కూడా అతను పలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉండగా పరాయి మగాడి ప్రేమను ఆశించడం, అందుకోసం పలు విధాలుగా ఆమె వెంపర్లాడడం ఎంతవరకు కరెక్టో దర్శకుడి సృజనాత్మకతకే వదిలేస్తున్నాను. ప్రియుడు వద్దకు వెళుతున్నప్పుడు తాళిబొట్టు తీసేయడం, మల్లెపూలు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే భారత స్త్రీ విలువను దిగజార్చే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏమివ్వాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని లక్ష్మీ పాత్రను కొందరు ఆస్వాదించగలుగుతారు, ఇంకొందరు ఈసడించుకుంటారు. రాజశ్రీ తెలుగుస్తున్న రేటింగ్స్ 2 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.